ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే స్పెషల్ కమిషనర్ ప్రియాంక గారికి, సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ గారికి, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారికి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుదినం జనం స్వరంగా ప్రజల యొక్క హక్కుల సాధన కోసం ముందుకు సాగుతున్నటువంటి నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవం జరుపుకోవడం అంటే ఒక 10 సంవత్సరాలు శ్రామిక వర్గాల తరపున పోరాడుతున్నటువంటి ప్రజల యొక్క గొంతుకగా నిలబడుతున్నట్టుగా లెక్క. అలాంటి గొంతుకగా కొనసాగుతున్నందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా నవ తెలంగాణ పత్రికా సిబ్బందికి విప్లవాభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ దేశంలో తరతరాలుగా సామాజిక అసమానతలు, కుల వ్యవస్థ, కుల వివక్ష, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాకాండ, సాంఘిక బహిష్కరణలు, మహిళల మీద అత్యాచారాలు, స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతున్నటువంటి వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి శక్తులు ఇప్పుడు పాలక వర్గాలుగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇది సామాజిక న్యాయానికి గొడ్డలి పెట్టు లాంటి పద్ధతులు, విధానాలు కేంద్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భాన ఈ పత్రిక మరింత అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ దేశంలో మన రాష్ట్రంలో అణగారినటువంటి తరగతిలే కాక శ్రామిక వర్గాలు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, అట్లాగే అసంఘటిత కార్మికులు, రైతులు, కూలీలు, శ్రామిక వర్గాలు దోపిడికి గురవుతున్నారు. కొద్దిమంది సంపన్నుల చేతుల్లో, కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, భూస్వాముల చేతుల్లో ఈ దేశ సంపద, రాష్ట్ర సంపద అంతా కూడా పోగై శ్రామిక వర్గాల రక్తాన్ని పీడించి దోపిడీ చేసుకుంటున్నటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. అలాంటి పాలక వర్గాలే అధికారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ శ్రామిక వర్గాల తరఫున నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రజల తరఫున వాళ్ళ హక్కుల కోసం పాలకులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి, సమస్యలను విశ్లేషించి, ఆ హక్కుల సాధన కోసం పోరాడేటటువంటి పద్ధతుల్లో మీ వార్తలు ఉండడం అనేటటువంటిది కూడా శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటంలో మీ వంతు పాత్ర నిర్వహిస్తున్నందుకు మీకు మరోసారి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ దేశం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి నెట్టివేయబడేటట్టుగా మన దేశ సార్వభౌమ అధికారాన్నే సరిగా నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో ఈరోజు కేంద్రంలో ఉండేటటువంటి పాలక వర్గాలు ఉంటున్నాయి. సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా ఏం చెబితే అది వినేటటువంటి ధోరణులు కనబడుతున్నాయి. అట్లాగే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పార్లమెంటుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ప్రజల హక్కుల కోసం పోరాడేటటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ధోరణి కనబడుతోంది. వాటిని వ్యతిరేకించేటటువంటి మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రజాస్వామికవాదులు, పోరాటాలు నడిపేటటువంటి నాయకులు, విద్యార్థి నాయకుల్ని నిర్బంధించి కేసులు పెట్టి జైళ్ళలోకి పంపించడం, అలాగే దారుణమైనటువంటి హత్యాకాండలకు పాల్పడేటటువంటి వ్యవస్థ కొనసాగేటటువంటి విధానాలు ఇప్పుడు మన దేశంలో కొనసాగుతున్నాయి. ఆ రకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి ఆలోచనలకు అనుకూలంగా ఈ పత్రిక వ్యవహరిస్తున్న సందర్భం ఉంది. కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల్ని చైతన్యవంతం చేసేటటువంటి వార్తలుగా, వ్యాసాలుగా మన పత్రికలో రావడం అనేటటువంటి జరుగుతుంది. అట్లాగే స్త్రీల మీద ఎక్కడ అణచివేత జరిగినా, స్త్రీ పురుష అసమానతలు జరిగినా, స్త్రీల హక్కుల కోసం జరిగేటటువంటి పోరాటాల్ని ప్రతిబింబించేటట్టుగా ఈ పత్రిక ఉంటుంది. ఈ దేశంలో ఎక్కడ కుల వివక్ష జరిగినా, దాడులు జరిగినా, హత్యాకాండలు జరిగినా, కుల దురంకార హత్యలు జరుగుతుంటే వాటిని వ్యతిరేకిస్తూ
ఆ కుల అసమానతలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి వార్తగా నవ తెలంగాణ ఉంటుంది. ఆ రకమైనటువంటి పాత్రను కూడా నిర్వహించడం మిగతా పత్రికలతో పోలిస్తే నవ తెలంగాణ తెలంగాణలో మొట్టమొదటి స్థానంలో ఉంది. అందుకని కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి పద్ధతుల్లో ఈరోజు పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడా శ్రామిక వర్గాలకు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోవడం కానీ, లేదా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంటే ఆ ఉద్యమాలు వస్తున్నప్పుడు ఆ సమస్యలు పరిష్కరించకపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో పత్రికలు ముందు రాయాలన్నప్పుడు ప్రభుత్వాలకు పాలకులకు వ్యతిరేకంగా రాస్తే పత్రికకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి, సిబ్బందికి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి, ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకోకుండా పత్రిక నడపడం ఈ రోజుల్లో ఎంత కష్టమో మాకంటే మీకు బాగా తెలుసు. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే కొన్నిసార్లు పాలక వర్గాల కోపానికి గురైనా ఇతర పద్ధతుల్లో కొనైనా వాళ్ళ లక్ష్యం వీడకుండా ఎదురు నిలబడి గట్టిగా పత్రికను ముందుకు నడుపుతున్నందుకు కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రకమైనటువంటి పాత్ర నిర్వహించకపోతే, పత్రిక ఆ రకంగా ప్రజల పక్షం ఉండకపోతే, శ్రామిక వర్గాల పక్షాన ఉండకపోతే ఆ పత్రికకు ఉండేటటువంటి ప్రాధాన్యత ఏమి ఉండదు. తప్పకుండా ఈ దేశంలో ఈ అసమానతలు కొనసాగుతున్నంత కాలం, ఈ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అణిచివేత, దోపిడీ కొనసాగుతున్నప్పుడు వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడేటటువంటి ప్రతి ఉద్యమానికి, ప్రతి సమస్యకు ముందుండి ఆ రకమైనటువంటి బాధ్యతగా నిర్వహించి వాటి వార్తలను విశ్లేషించేటట్టుగా మన పత్రిక ఉంటుంది. అది మరింత ముందుకు సాగాలని, అది మరింత విస్తృతంగా ముందుకు సాగాలని తప్పకుండా ఎట్టడుగున ఉండేటటువంటి ఆదివాసీల గొంతుకై, అణగారినటువంటి తరగతులకు సంబంధించినటువంటి మహిళలు, దళితులు, గిరిజనుల హక్కుల సాధనకై, అట్లాగే ఈ దేశ సంపదను దోపిడీ చేస్తున్నటువంటి బలమైనటువంటి శక్తివంతులుగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, ఆధిపత్య ధోరణులకు, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగే ప్రతి ఉద్యమంలో నవ తెలంగాణ దినం ఆ ప్రజల పక్షాన నిలబడి, అనగారినటువంటి దోపిడీ గురవుతున్నటువంటి పక్షాన నిలబడి ఆ సమస్యలు ముందుకు నడపడమే కాకుండా, సమస్యను అర్థం చేసుకోవడమే కాకుండా, సమస్యల పట్ల పాలకుల్ని, దోపిడీ వర్గాలను ప్రశ్నించడం వరకేటటువంటి పద్ధతిలోనే కాకుండా, అలాంటి వాటికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రతి ఉద్యమానికి నవ తెలంగాణ పత్రిక తప్పనిసరి అవసరమయ్యేటటువంటి పద్ధతులు ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉండాలా. అది శ్రామిక వర్గాల యొక్క విజయం సాధించేంత వరకు ఇలాంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి వారసత్వం నవ తెలంగాణకు ఉంది. ముఖ్యంగా నవ తెలంగాణలో పనిచేసేటటువంటి సిబ్బందికి ఉంది. ఆ పాత్రను భవిష్యత్తులో మరింత ముందుకు సాగేటట్టుగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా మరోసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.